ఉండాలి, మీకు 50 పైస్ ఉండేది అప్పట్లో. సో ఒక 2 తీసుకుంటే ఆ 5 రూపీస్ అయిపోయింది. సో అయిపోయా మళ్ళీ తిరిగి వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే నాకు షాక్ ఇచ్చాడు. నేను నీకు చెప్పాను కదా నా దగ్గర అయిపోయాయని, నువ్వు నమ్మేసావు, కానీ ఆ డబ్బులు ఎందుకు నా దగ్గర అలాగే ఒక 5 రూపాయలు అన్నాడు. సో ఆ రోజు అంటే ఫస్ట్ టైం నా జీవితంలో నేను నేర్చుకున్నాను ఏంటి అంటే ఇలాంటి యాంగిల్ ఆఫ్ థింకింగ్ కూడా ఉంటుంది. మనం వాళ్ళు ఖర్చు పెట్టాము అంటే వెంటనే నమ్మేసి మళ్ళీ ఖర్చు చేస్తాం, ఓకే. కానీ అక్కడ దేవాది దేవుడు నాకు ఫస్ట్ టైం నా జీవితంలో నేర్పించింది ఏంటంటే మనం ఎప్పుడూ మోసపోము, కానీ మనం ఈజీగా నమ్మి మనకి తెలివి లేకపోవడం వల్ల మనం మోసపోతూ ఉంటాం. సో మనల్ని ఎవ్వరూ కూడా కావాలని చెప్పి మన దగ్గర ఆస్తి దొబ్బేయడం కానీ, డబ్బులు లాక్కోవడం కానీ, లేదంటే మనం మోసపరచడం కానీ ఎవరూ చేయలేదు. మనకి మనమే చేస్తాం. ₹1 సంపాదించలేని మనము ఎవరైనా మనకు ₹1 ఇచ్చినా అది సంపాదించడం మనకి తెలియదు కాబట్టి దాన్ని ఉంచడం కూడా మనకి తెలియదు. ఆ రోజు ₹5 సంపాదన నాకు తెలియదు కాబట్టి ₹5 నేను నిలుపుకోలేకపోయాను. సో చదవబడిన వాక్య భాగానికి వస్తే ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది, మనం వెళ్ళే కొద్దీ మాట్లాడడం. లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. ఇది ఈ లూకా సువార్త 16వ అధ్యాయం అన్నది చాలా విచిత్రం. ఏంటంటే మీరందరూ చిన్నప్పుడు వినుంటారు ఏంటి, 2 కథలు. దీని ముందు ఒక కథ ఉంది, దీని తర్వాత ఒక కథ ఉంది. అది 2 యేసుక్రీస్తు వారు చెప్పినవి. దీని ముందుది ఏంటి అంటే తప్పిపోయిన కుమారుడు, అందరికీ బాగా తెలిసిందే. దీని ఇమీడియట్ గా నెక్స్ట్ వచ్చేది చెప్పగలరా ఎవరైనా? ధనవంతుడు, లాజరు. ఈ 2 అందరూ అంటారు, కానీ ఈ మధ్యలో ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు. నేనైతే సండే స్కూల్లో వినలేదు, చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో ఎందుకు ఇది వినలేదు, ఎందుకు అవి మాత్రం ఎక్కువ వింటూ ఉంటాం అన్నది కూడా మనకి వాక్య భాగంలో ముందుకెళ్ళేటప్పుడు విరివిగా అర్థమవుతుంది. 1వ వచనం చూస్తే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను, వాడతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? సో దర్ ఈస్ ఎ ల్యాండ్ లార్డ్. ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు. అంటే ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి. సో భూస్వాములు అన్ని వాళ్ళే చూసుకోలేరు కాబట్టి, సో ఒక స్టేట్ ని నడిపించాలంటే చీఫ్ మినిస్టర్ కింద మినిస్టర్స్ ఎలా ఉంటారో, సో అదే విధంగా ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. సో ఇందులో ఇంగ్లీష్ లో ఏం రాశారంటే ష్రూడ్ మేనేజర్ అని రాశారు. సో ష్రూడ్ అని ఎందుకు పెట్టారు? గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్ అంటే సరిపోయేది కదా. మరి ష్రూడ్ అన్న పదం ఎందుకు వాడారు? ష్రూడ్ అంటే ఏంటి అంటే ద షార్ప్ అని, లేదంటే తెలివైన వాడని. సో ఏంటి ఈ మేనేజర్ ఉపయోగించిన తెలివితేటలు ఏంటి అన్నది చూస్తే, ఇప్పుడు ఆ యజమానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి, ఈ గృహ నిర్వాహకుడు సరిగ్గా నిర్వహించట్లేదు, ఏదో తేడా చేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ వస్తే అతను ఏం చేశాడు, వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అంటే, ఒకరిని నమ్మి ఆ పని అప్పుడు చెప్పినప్పుడు ఏదో మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, ఇతను దుర్వినియోగం ఏదో చేస్తున్నాడు అని అభియోగం వచ్చినప్పుడు, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై యుండ వల్ల కాదని వానితో చెప్పాను. సో ఇమీడియట్ గా ఈ ల్యాండ్ లార్డ్ ఏం చేశాడు, డెసిషన్ అన్నది తీసుకున్నాడు. నీ లెక్క అన్నది అప్పచెప్పు, ఇంకా నువ్వు కొనసాగడానికి వీల్లేదు. సో ఇక్కడ చాలా మంది చేసే తప్పిదే. మన జీవితాల్లో రోజువారీ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మన ఉద్యోగంకి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే వ్యాపార రీత్యా అవ్వచ్చు. సో ఒక అభియోగం వచ్చినప్పుడు ఎంతవరకు అది నిజం, అసలు ఆ పర్సన్ ఎందుకు అలా చేస్తుంటాడు అని
ఇక్కడ ఆ యజమాని ఏం చేశాడు, నీ లెక్క చెప్పి నిన్ను ఇంకా ఉద్యోగంలో నుంచి తీసేయడం జరుగుతుంది అని డైరెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చిందో, సో ఆ గృహ నిర్వాహకుడు ఆటోమేటిక్గా ఏం చేశాడు, ఎలాగా ఉద్యోగం పోతుంది, సో ఎలాగా ఉద్యోగం పోతుంది అన్నప్పుడు తెగించేస్తుంది. సో ఇది మన నిజ జీవితంలో చాలా సార్లు చాలా ఈజీగా పొద్దున్న లెగిస్తే మనం చూసే ప్రక్రియ, అది మీ బిజినెస్ అవ్వచ్చు, మీ ఉద్యోగాలు అవ్వచ్చు, లేదంటే ఇంకేదో వాటిలో అవ్వచ్చు, చాలా మనకున్న రిలేటివ్స్తో రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు అతను ఏం ఆలోచిస్తున్నాడు అన్నది చూడండి. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును. సో పనిలోంచి తీసేస్తే నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. త్రవ్వలే అంటే అప్పట్లో ఉన్న పనులు బట్టి నేను బయటికి వెళ్ళి తవ్వుడు పనులు అలాంటివి చేయలేను. భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. ఏంటి, చదువుకున్నాడు మేనేజర్ అంటే కాస్త కోస్తో తెలివిదాకా ఉంటాయి కాబట్టి, సో వెళ్ళి బెగ్గింగ్ అనేది భిక్షమెత్తలేను, సిగ్గు వస్తుంది. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇంట్లోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి. సో ఈ ఫస్ట్ 4 వచనాలు చాలా జనరల్గా ఉంటాయి. ఈ ఫస్ట్ 4 కూడా సో చాలా జనరల్. మన క్యాజువల్ లైఫ్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, సో నేను తీసేస్తామన్నారు. సో తీసేస్తామంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. సో ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియాయే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ ఐడియా, ఏమొచ్చింది అంటే, ఎలాగా నన్ను తీసేస్తాడు కాబట్టి నాకు స్టిల్ ఆ క్రెడిబిలిటీ ఉండాలి అంటే నేనేం చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. సో ఆలోచన వస్తే, ఇప్పుడు మీకు బిజినెస్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే క్రెడిట్ మీద ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. బిజినెస్ ఏవి కూడా డైరెక్ట్గా రన్ అవుతాయి. ఏ బిజినెసెస్ అయినా సరే, ఎక్స్పోర్ట్స్ అయితే 1 year 1.5 year క్రెడిట్ మీద కూడా రన్ అవుతూ ఉంటాయి. సరుకు పంపిన తర్వాత వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకొని 1.5 yearకి 1 yearకి మనకి పేమెంట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ల్యాండ్ లార్డ్స్ ఎప్పుడు అవుతారు అంటే, మీరు ఉద్యోగం చేస్తే 1 నెల వెయిట్ చేస్తారు, అడుగు తింటే ఆ రోజే, డైలీ లేబర్ కింద పని చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తారు. కానీ బిజినెస్ వాళ్ళు ఎంతకాలం అయినా వెయిట్ చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా. సో మీరు ఎంతకాలం వెయిట్ చేస్తే మీకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది. సో అదే ఇక్కడ లాజిక్. సో ఇప్పుడు అక్కడ రుణస్తులు అంటే ఈ బిజినెస్ మ్యాన్కి ఖచ్చితంగా రుణపడి ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ రుణస్తులను పిలిపించాడు అన్నమాట. ఏంటి, తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కని పిలిపించి ఇక్కడ ఏం చేశాడో అన్నది చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు నా యజమానునికి ఎంత అచ్చయ్యున్నావని మొదటి వాణిని అడిగాను. ఎంత అప్పు ఉన్నావని మొదటి రుణస్తుని అడుగుతున్నాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని వ్రాసుకోమని వారితో చెప్పాను. సో నూనె అంటే ఎలాంటి నూనె అయి ఉంటుంది మీ ఆలోచన చెప్తున్నాను. బేసిక్గా ఇజ్రాయెల్ దేశంలో ఆ చుట్టుపక్కల వెళ్తే ఏ నూనె ఎక్కువ వాడతారంటే ఆలివ్ ఆయిల్ అన్నది వాడుతూ ఉంటారు. సో మనుగు అంటే ఇంగ్లీష్లో మౌండ్ అని రాశారు. సో మౌండ్ అన్నది మీరు కేజీలో మార్చుకుంటే, ఈ రోజు మీకు ఒక సన్ఫ్లవర్ తీసుకుంటే లీటర్ ప్యాకెట్ అంటే కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, 900 grams చేంజ్ ఉంటుంది. సో మీకు ఒక లీటర్ ప్యాకెట్ వచ్చి ఎంత పడుతుంది, 150 నుంచి 180, లేదంటే అలా చేంజ్ అవుతూ ఉంటుంది పరిస్థితులు బట్టి. సో అదే మీరు నువ్వుల నూనె తీసుకుంటే, బల్క్గా తీసుకుంటే 350 అలా పడవచ్చు, లేదంటే 400 ఇలా పడవచ్చు. మరి ఆలివ్ ఆయిల్ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుందా? లేదు. సో ఆలివ్ ఆయిల్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సో ఆలివ్ ఆయిల్ ఎంత పడుతుంది కేజీ అంటే మీకు చాలా రకాలు ఉన్నాయి. సో లీస్ట్ వేసుకుంటే మీకు అరౌండ్ ఒక 1200 అయినా ఈజీగా పడుతుంది. సో ఇక్కడ 100 మణుగులు. సో 100 మణుగు అంటే ఈ ఆలివ్ ఆయిల్ మణుగు వచ్చి
వచ్చి ఇప్పుడున్న రోజుల్లో మీరు తీసుకుంటే దగ్గర దగ్గర 37 కేజీల దాకా వస్తుంది మీ రఫ్. సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చూడండి, 37 కేజీ ఒక మనుగు వచ్చి. సో అందులో అతను ఎంత అప్పు ఉన్నాడు? 100 మనుగులు అప్పు ఉంటే ఇతను దాన్ని ఎంత కింద రాసుకోమంటున్నాడు? 50 మనుగుల కింద రాసుకోమంటు. ఇతను రాశాడా? సో నర్సాపూర్లో నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఎప్పుడు వినపడే శబ్దం ఏంటంటే, నర్సాపూర్లో లాయర్స్ చాలా ఫేమస్ అంటే కదా అని చెప్తూ ఉంటాను. సో లాయర్స్ ఫేమస్ అని చెప్తాను. ఎందుకు లాయర్స్ ఫేమస్ అంటే, సో లాయర్లు చేసే మాట తీరు, వాళ్ళు మాట్లాడే మాట చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో లా తెలిసిన వాళ్ళు, బ్యాచులర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ లా చదివారు కాబట్టి ఏది ఎక్కడ చేస్తే మన చేతికి అంటుకోకుండా చాలా నీట్గా పని అయితే జరుగుతుందో వాళ్ళు లాయర్స్. సో లా తెలుసు, కానీ న్యాయబద్ధంగా వెళ్ళినప్పుడు మీకు ఏమైనా రూపాయి వస్తుందా? సో ఇక్కడ కూడా ఇతను మార్చలే, మీరే మార్చుకోవాలని చెప్తున్నాడు. ఎన్ని 100 మనుగులు ఉంటే 50 మనుగుల కింద మార్చుకోమని చెప్తున్నాడు, మార్చలే. సో త్వరగా మార్చుకోండి అని చెప్తున్నాడు. సో 50 మనుగులు అంటే మీరు 50 ఇంటూ 37 కేజీలు ఇంటూ 1200 వేసుకోండి, మీకు దగ్గర 20 లక్షలు వస్తుంది. సో అంత రాకపోయినా కొన్ని తక్కువ, మనకంటే ఎక్స్పోర్ట్ అయ్యి 1200 అండి. ఇజ్రాయెల్ అంత కాస్ట్ ఉండదు. ఓకే, అందులో 1/4 కాస్ట్ వేసుకోండి, స్టిల్ 5 lakhs కూడా 5 లక్షలు ఒక ట్రాన్సాక్షన్ లో. సో ఒక్క ట్రాన్సాక్షన్ లో 5 లక్షలు అన్నవి ఓకే అయిపోయింది. సో రెండో వాడిని పిలిచాడు చూడండి. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నవని మరి ఒకరిని అడుగుగా, వాడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. ఇక్కడ తూములు అంటే ఇంగ్లీష్ లో బుషెల్స్ అని రాశాడు. సో వీట్ బుషెల్ అంటే మీకు ఇప్పుడు బియ్యం తీసుకుంటే సేర్ బియ్యం ఎలాగో, సో గోధుమలు తీసుకుంటే ఆ సేర్ బియ్యం మీకు వెయిట్ మారిపోతుంది. సో అలా దీన్ని మార్చుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే, సో ఇక్కడ ఎన్ని 100 బుషెల్స్ అంటే 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు 100 ఉన్నప్పుడు ఎంత రాసుకోమంటున్నాడు? 80 తూములని రాసుకోమని చెప్పాడు. సో 80 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 20. సో 20 ఇంటూ కొన్ని కేజీలు వేసుకోండి రఫ్గా, ఎంతో కొంత. ఎంత తక్కువ వేసుకున్నా మీకు ఈ రోజు గోధుమలు ఒక 30 రూపాయలు 40 రూపాయలు అవుతాయి. సో మినిమం ఒక 5,000 10,000 ఒక 20,000 మినిమం ఉంటుంది. సో ఇదివరకు ఒక 5 లక్షలు, ఇప్పుడు ఒక 20,000, మొత్తం దగ్గర 5 లక్షలు 20,000. సో క్యాలిక్యులేషన్ పర్పస్ కి 5 లక్షలే అనుకోండి. సో ఒక ఎంప్లాయీని ఉద్యోగంలోంచి తీసేస్తాము అంటే, సో అతను చేసిన మోసం ఏంటి? ఏమీ లేదు. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయగలరా? ప్రూవ్ చేయలేదు. సో వాళ్ళే కొట్టేసి రాశారు. సో దీన్ని ప్రూవ్ చేయాలంటే మీరు మళ్ళీ లాయర్ తీసుకోవాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. ఈ పోయినంతా మళ్ళీ అక్కడ ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఇలా జరిగినప్పుడు దీని తర్వాత ఆ యజమాని అన్న మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వారిని మెచ్చుకొనెను. సో ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో డైరెక్ట్ గా ఏది ఉండదు, యేసుక్రీస్తు వారు చెప్పింది మీరు డైరెక్ట్ గా ఏదో గోడ మీద రాసినట్టు చదివేసుకుంటే కుదరదు. సో ఆయన మాట్లాడిన ప్రతి మాట చాలా మర్మంతో కూడింది. ఇక్కడ ఎవరిని మెచ్చుకుంటున్నారు అంటే, ఆ యజమాని ఆ గృహస్థుడు, అన్యాయస్తుడైన గృహస్థుడిని అతనికి ఉన్న స్కిల్స్ బట్టి మెచ్చుకుంటాడు. సో అక్కడ ట్రాన్సాక్షన్ లో డబ్బు పోయినా సరే, ఆయన ల్యాండ్ లార్డ్ అంటే చాలా ఉంటుంది, ఇదేమి పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ స్టిల్ కోపడకుండా అక్కడ ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటాడు. సో ఏంటి మెచ్చుకుంటున్నాడు? ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఇప్పుడు యజమానుడు మెచ్చుకుంటున్నాడు అంటే అసలు దీని గురించి మాట్లాడుతున్న ఎవరు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ఆయనే డైరెక్ట్ చెప్తున్నారు.
ఇప్పుడు యజమానుడు చెప్పాడు సరే, కానీ ఆ యజమానుడు చెప్పాడని ఎవరు చెప్తున్నారు? ఎవరు పలికిన మాటలు ఇవి? యేసుక్రీస్తు వారు పలికిన మాట. సో అంటే యేసుక్రీస్తు వారు మెచ్చుకుంటాడు. అంటే అన్యాయస్తుల్ని ఆయన మెచ్చుకుంటాడా? సో ఇక్కడ ఆ పాయింట్ చాలా క్లియర్ గా అండర్లైన్ చేసుకోండి. సో మెచ్చుకొనెను, దాని తర్వాత చూడండి, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది క్రైస్తవులకి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, మేము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తామండి, చాలా యుక్తిగా ప్రార్థన చేస్తామండి, మా ప్రేయర్ లైఫ్ చాలా బాగుంటుందండి, మేము ఏ తప్పు చేశామని మా జీవితంలో ఎదుగుదల లేదు. కానీ అన్యులైన వారు చాలా మంది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక అంబానీని చూస్తే అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, అలాంటి పొజిషన్ నాకు ఎందుకు రాలేదు అని చాలా మంది బాధపడుతుంటారు. నేను పర్సనల్గా విన్నవి, జనాలు అడిగినవి. సో ఎందుకు అలా ఫీల్ అవుతారు అన్నదానికి ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా ఆ యజమాని రూపంలో ఈ మాట పలికిస్తూ చెప్తున్నాడు. ఏంటి? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా. ఇక్కడ చాలా పెద్ద రిఫరెన్స్ ఉంది. వెలుగు సంబంధులు అంటే ఎవరు? వెలుగు ఎవరై ఉన్నారు అంటే దేవాది దేవుడిని వెలుగుతో పోల్చబడి ఉన్నారు. సో వెలుగు సంబంధులు ఎవరంటే ఆయన సంబంధికులు. అంటే ఎవరైతే ఆయన్ని వెంబడిస్తున్నారో సో ఆయన సంబంధికులు అందరూ వెలుగు సంబంధికులు. సో వెలుగు సంబంధులు కంటే ఈ లోక సంబంధులు అంటే ఈ లోకాన్ని ఉనికి పరుచుకున్న ఈ సంబంధులు తమ తరమును బట్టి చూడగా. ఇక్కడ ఒక రిఫరెన్స్ పాయింట్ ఉందండి. ఏంటి? ఆ జనరేషన్ తమ తరమును బట్టి. అందుకే మీకు దీని తర్వాత ధనవంతుడు లాజర్ స్టోరీ అన్నది లిఖించడం జరిగింది. సో ఊరికే ఏది దానికదే రాసుకుంటూ ఎవరు వెళ్ళిపోలేదండి. చాలా మంది ఏవో పట్టుదల చెప్తూ ఉంటారు, వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, బైబిల్ దానికి ఆధారాలు లేవు అంటే, మీకు మనసు పెట్టి చదివినప్పుడు, పసిపిల్లల మనస్సుతో చదివినప్పుడు దేవుడు ఇవన్నీ చాలా క్లియర్గా మీకు వెలువడిస్తూ ఉంటారు. ఎందుకు ధనవంతుడు లాజర్ తర్వాత వచ్చింది అంటే, ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆ భూ అగాధం నుంచి అబ్రహాంని అడుగుతున్నాడు. ఏమని? ఎవరో ఒకరిని పంపిస్తే నా బంధువులు, నా అన్నదమ్ములు 5 ఉన్నారు, వాళ్ళు రక్షించబడతారు. సో అంటే ఆ తరము వరకే అతను ధనవంతుడు. ఆ నెక్స్ట్ తరంలో ఏం జరిగింది? లాజరస్ ఉన్న పొజిషన్ కి ఇతనున్న దానికి మధ్యలో చాలా అగాధం ఉందంట. దాన్ని ఇంగ్లీష్ లో కెజం అని రాశారు. అంటే చాలా డీప్ వ్యాలీ అనుకో, డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయాలి అంటే. సో ఇక్కడ వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరములు బట్టి అంటే ఆ జనరేషన్ బట్టి వెలుగుగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు గనక ఒకరిని ఎత్తుకు పై ఎత్తేసి ఇలా అన్యాయం చేయగలిగే తెలివి నీకుంటే, డెఫినెట్ గా చాలా మంది ఉండరు. మీరు అందరూ నర్సపూర్లో చాలా మంది పుట్టిపోయారు కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూసిన వాళ్ళకి అవి ఆటోమేటిక్ గా కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయం, ఇక్కడ ఉన్న స్టైల్ నేను చాలా చోట్ల చూడలేదు. చాలా చోట్ల ప్లేయింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గా రన్ అవుతూ ఉంటుంది. నేనేం బ్లేమ్ చేయలేదు, నేను ఎవరిని బ్లేమ్ చేయను. నన్ను మోసం చేసిన కూడా నేను బ్లేమ్ చేయను. ఎందుకు? నేను స్టార్టింగ్ అదే చెప్పాను. నేను మోసపోతే నన్ను ఎవరైనా మోసం చేయాలి, నేను పోగొట్టుకుంటే నా నుంచి ఎవరైనా లాక్కోదు. సో నేను ఎవరితో ప్రయాణిస్తాను అన్నది నా ఇష్టం. సో దేవాది దేవుడు మన ముందు 2 దారులు చేయడు. ఆయనతో నడుస్తారా, ఆయన సంబంధికులుగా ఉంటారా, లోక సంబంధికులుగా ఉంటారా అంటే చాలా మంది పేరెంట్స్ ఈ రోజున కంపారిజన్ చేసేసుకుంటారు. వాడిని చూడు, నేర్చుకో, మంచిగా చదివాడు, ఇండియన్ ఆయిల్ లో జాబ్ కొట్టాడు, ₹1,00,000 ఉంటుంది, మంచిదే. ఇప్పుడు నిన్న కాక మొన్న రామోజీరావు గారు చనిపోయారు, ఎంత తీసుకెళ్లారు? నువ్వెంత తీసుకెళ్తావు? నువ్వేం తీసుకెళ్ళావు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే చెప్పడం జరిగింది. సొలొమోను గారు మాట్లాడిన మాట ప్రసంగిలో, వ్యర్థము వ్యర్థము అంతయు వ్యర్థము. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ జనరేషన్ లో మీకన్నా లోక సంబంధికులు తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆ తెలివిని ఎలా వాడాలి అంటే ఆ
ఆ నెక్స్ట్ పాయింట్ లో చెప్తున్నాడు చూడండి. ఆ కింద వచ్చేటప్పుడు చెప్తారు, అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నారు. చాలా విచిత్రమైన పాయింట్స్ అండి ఇవన్నీ. అన్యాయమైన సిరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, ఒకప్పుడు నేను టీటీకి పనిచేశానండి, సో టీటీకి నిలబెడతా రాసి డబ్బు సంపాదించాను, క్రైస్తవం కింద మారిన తర్వాత ఆ డబ్బు అంతా పడేసాను లేదా డొనేట్ చేశాను ఇస్తాను. సో అన్యాయంగా సంపాదించిన డబ్బు డొనేట్ చేసాను లేదంటే చారిటీకి ఇచ్చాను అని వినుండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అంటాడు. అంటే అన్యాయపు సిరితో ఫ్రెండ్స్ ని సంపాదించుకోమంటాడు. ఇదేంటి అసలు? అన్యాయపు సిరి ఉండడమే మంచిది కాదు అనుకుంటే ఈయన అది యూజ్ చేసి స్నేహితులను సంపాదించుకోమని. అంటే ఈ రిఫరెన్స్ అర్థం అవ్వాలంటే మళ్ళీ నేను పైకి వెళ్ళాను. సో ఆ పైన అతను రైట్ ఆఫ్ చేసిన అప్పుడు మీకు ఏంటి, ఆ 50 మనుగులు అవ్వచ్చు, లేదంటే ఆ బుషెల్స్ ఆఫ్ వీట్ ఆఫ్ 20 బుషెల్స్ ఆఫ్ వీట్ అవ్వచ్చు. అవి మీరు నార్మల్ గా చూస్తే యజమానికి తగ్గించాడు అని మీరు అనుకోవచ్చు. కానీ బిజినెస్ యాంగిల్ లో చూస్తే బిజినెస్ లో ఏది కూడా ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయరు. అలా చేసామని చెప్పినా అది వింటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను ఎలా మోసపోయాను, మీరు అలా మోసపోయాను. ఎందుకంటే ఏది ఈ లోకంలో ఫ్రీగా అంటే ఉచితముగా ఏది ఇవ్వబడదు. ఈ మాట మీరు చాలా రూఢిగా నమ్మాలి. ఎందుకంటే మీకు ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇచ్చారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందని దాని అర్థం. మీకు ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇచ్చారంటే దానికి ప్రొడక్ట్ లేదంటే దానికి ప్రైస్ మీరే, మిమ్మల్ని వాళ్ళు కొన్నారు. మీకు ఏదైనా ఫ్రీగా ఇచ్చారు అంటే దాన్ని మిమ్మల్ని కొన్నారు. ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఈ కాలంలో ఎక్కువగా మోసపోయేది, ఎక్కువగా జరిగేది ఏదంటే సైబర్ స్కామ్స్. సైబర్ స్కామ్ అసలు ఎందుకు జరుగుతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులకు ఉన్న ఆశ. ఏదో లింక్ పంపి ఈ లింక్ నొక్కితే మీకు 500, లేదంటే ఈ లింక్ నొక్కితే మీకు 5000 అంటే ఎంతో మంది అది ఫ్రీగా వస్తుంది అని స్టాటిస్టిక్స్ చూసుకుంటే 10 pounds అంటే మీకు 10 పెరిగిపోయాయి సైబర్ క్రైమ్ మీకు లాస్ట్ ఇయర్కి ఇయర్. అసలు వరల్డ్ లోనే ఇండియాలో సైబర్ క్రైమ్ నడిపి మీకు కల్కటాలో అక్కడ ఆఫీసులు ఉన్నాయి. చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా అలా ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటారు. ఈ సైబర్ క్రైమ్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారెన్ డబ్బు దొరికేస్తారు, ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఇండియా డబ్బు దొరికేస్తారు. ఎంత విచిత్రంగా జరుగుతూ ఉంటుందంటే మీ అకౌంట్లో ఇప్పుడు ఇమీడియట్ గా 1,00,000 పోయిందంటే ఒక అకౌంట్కి వెళ్తుంది, అక్కడి నుంచి అది ఒక 10, అక్కడి నుంచి ఒక 20 అకౌంట్లు మారిపోతుంది, అక్కడి నుంచి ఆఫ్షోర్ అకౌంట్స్కి వెళ్ళిపోతుంది. సో ఆఫ్షోర్ అకౌంట్స్కి వెళ్ళిపోతే వేరే కంట్రీకి ఇండియాలో ఉన్నంత సేపు మీకు ఇండియన్ లా అన్నది అప్లికబుల్ అవుతుంది, కానీ బయటికి వెళ్ళిపోతే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారిపోతాయి. సో ఈ లూప్ హోల్స్ పట్టుకొని క్రైమ్ అన్నది చేస్తూ ఉంటారు. ఏంటి, మీ అకౌంట్లో డబ్బులు దొరికాయి, ముసలి వాళ్ళ దగ్గర డబ్బులు దొరికాయి. చాలా ఎక్కువగా ఈ రోజుల్లో జరిగేది ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎందుకు, ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా డబ్బులు దొరికాయి. కానీ ఇక్కడ నేను అలా చెప్పను, వాళ్ళ డబ్బులు దొరికేశారని చెప్పను. మీరు ఆశపడ్డారు, మీరే పోగొట్టుకున్నారు. ఎందుకు, ఫ్రీగా ఏది. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడు, అన్యాయపు సిరి వాళ్ళు అంటే అది ఏదో మీన్స్ లో వచ్చింది. ఇక్కడ మీరు పై రిఫరెన్స్కి వెళ్తే అతనికి వచ్చే కమిషన్ ని రైట్ ఆఫ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు యజమానికి నష్టం కాకపోయి ఉండొచ్చు, అతనికి వచ్చే కమిషన్ ఆ 5 లక్షలు అయి ఉండొచ్చు. దాన్ని రైట్ ఆఫ్ చేసి అతని స్నేహితులను సంపాదించాడు. ఎలా, ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో ఉన్న దేవుళ్ళు అందరూ నేనే ఈ గృహస్థులను అనుకుందాం, వీళ్ళందరూ రుణస్థులు అనుకుందాం. సో ఈయనకో 1,00,000 ఆయనకో 1,00,000 అందరికీ తగ్గిస్తాను. సో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతారు, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి నేను మానేసినా సరే వాళ్ళు ఎవరిని రికమెండ్ చేస్తారు తర్వాత, నేను ఇంకెక్కడికైనా వెళ్ళా, ఆయన మామూలు కాదండి, చాలా బాగా చేయిస్తాడు, చక్రం తిప్పగలిగేవాడు, ఆయన తప్పితే ఇంకెవరు చెప్పలేదు. ఈ మాట విని ఉంటారు మీ జీవితంలో చాలాసార్లు.
సో ఇక్కడ అదే మాట, అంటే అతను చేసిన పనే యేసుక్రీస్తు వారు ఇక్కడ పలుకుతున్నారు. ఏంటి? అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించమంటారు. ఓకే, అంటే ఈ పైన అతను చేసిన పని అదే, అన్యాయపు సిరి వల్ల స్నేహితులు సంపాదించారు. ఓకే, ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు, అంటే మీ దగ్గర నుండి అది సిరి పోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నారు. ఇప్పుడు ఆ పై ఎగ్జాంపుల్లో చూస్తే నిజంగా ఆ మేనేజర్ ఒకవేళ డబ్బులు పోయాయి, రేపు పొద్దున చేర్చుకున్నారు, తర్వాత మళ్ళీ డబ్బులు పోయాయి అంటే వాళ్ళు ఎప్పటికీ ఎక్కడ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని ఒక నెల వీళ్ళ దగ్గర ఉండు, ఇంకో నెల మా దగ్గర ఉండు అని ఎవరైనా చూస్తారండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి? అలా స్నేహితులను సంపాదిస్తే ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? దేవాది దేవుడు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నారు. నిత్యమైన నివాసం అంటే అయితే ఇక్కడ ఫ్రెండ్స్ అయినా డిఫరెంట్ గా ఉండాలి, ఏదో తేడా. ఇప్పుడు నిత్యమైన నివాసం రావాలి అంటే మీకున్న సిరి ఎలా వాడాలి? దేవుని క్రియలు, దేవునికి సంబంధించిన వెలుగుకి సంబంధించిన స్నేహితులను సంపాదించుకునేందుకు వాడాలి. అంటే ద పీపుల్ ఆఫ్ గాడ్. సో చాలా మంది హెల్ప్ చేయాలని ఉంటుంది, సో చాలా మందికి హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా హెల్ప్ చేయాలో తెలియదు. వాస్తవం. నేను బీటెక్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చారిటీ చేయాలని చాలా ఊర్లు ఉండేవాడు, చాలా ఇంట్రెస్ట్ ఆ అబ్బాయికి. సో ఆబ్వియస్గా స్టూడెంట్ లైఫ్లో కొంచెం ఎటకారం ఉంటుంది, నువ్వేం చేస్తావు అలాగే మాట్లాడతారు. కాబట్టి అతను సీరియస్గా తీసుకొని బీటెక్ అయిపోగానే ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి చారిటీ వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఫేస్బుక్. సో చేయగానే ఒకరోజు అతను మీకు రాజమండ్రి వెళ్తే కోటగుమ్మం అని మార్కెట్ ఉంటుంది. సో కోటగుమ్మంలో ఒక ఇద్దరు యంగ్ కపుల్ రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు అక్కడ అడుక్కోవడం చూసి చాలా బాధపడిపోయాడు. ఏంటి నీకేంటి పరిస్థితి అని ఆరాధిస్తే, ఇలాగ మేము పారిపోయి పెళ్లి చేసుకున్నామండి, ఇంట్లో ఇష్టం లేదు, సో వాళ్ళు ఏ ప్రాపర్టీ కూడా ఇవ్వనన్నారు, సో మాకు ఏ మార్గం దొరకక మేము ఈ మార్గం ఎంచుకున్నాం అని చెప్పారు. సో వెంటనే కరిగిపోయాడు, మంచు హిమం వల్ల కరిగిపోయి, సో జాగ్రత్తగా వెళ్ళి అందరినీ డొనేషన్స్ సేకరించి ఒక టీ స్టాల్, రెడీమేడ్ టీ స్టాల్ తయారు చేస్తారు. మంచి జంక్షన్ కీర్తి సెంటర్ అని ఉంటుంది, వెరీ బిజీ సెంటర్. సో అక్కడ చెట్టు కింద మళ్ళీ అంటే అందరూ వచ్చి ఆగాలి, ఫ్రీగా తాగాలి కాబట్టి సో చెట్టు కింద అరేంజ్ చేశారు. ఇదంతా వాస్తవం, నేను గుర్తించాను. సో అదంతా అరేంజ్ చేసి ఆ రోజు గిన్నెలన్నీ కొనిచ్చి పోయించి మళ్ళీ రొటేషన్ ఉన్నదని చెప్పి కొంత క్యాష్ ఇచ్చి వెళ్ళి ఓకే మళ్ళీ వచ్చి చూసారు. ఒక వారం బాగా నెల తిరిగేసరికి అది షాప్. ఇది ఫేస్బుక్లో చూశాక చాలా చాలా ఆవేదనతో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. ఏంటి ఇది నిజమా ఒప్పుగా అని చెప్పి నేను మళ్ళీ ఇలా చూడడానికి వెళ్తే నిజంగానే స్టార్ట్ లేదు. సరే ఏంటి ఏం జరిగింది అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి పాఠం వచ్చేసారు. అదేంటి అంటే కొత్తగా పిల్లలు వచ్చారంటారా అంటే మళ్ళీ మనకు చంపుకొని వెళ్ళి అడిగాడు. నేను మీకు అంత చక్కగా ఇచ్చాను కదా ఎందుకు వచ్చేసారని అడిగితే వాళ్ళు చెప్పిన మాటకి నిజంగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి, మేము సాయంత్రం 4 వస్తాం, అప్పుడే మార్కెట్లో జనాలు రద్దీ పెరుగుతుంది, 8:30, 9 వరకు ఉంటాం, మాకు 1000 రూపాయలు వస్తుంది. మేము అక్కడ రోజు పొద్దున్నే సాయంత్రం వరకు కష్టపడితే ఒక రోజు 500 వస్తుంది, ఒక రోజు 600 వస్తుంది, ఒక రోజు 400 వస్తుంది. సో వాళ్ళు చెప్పిన మాటకి నిజంగా స్టన్ అయ్యడం. సో ఇక్కడ వాళ్ళని అలా తయారు చేసింది ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? మీరు నేనే డబ్బులు ఇచ్చి, అంటే ఇప్పుడు మీరు ఎల్కేజీ నుంచి బీటెక్ చదవడానికి 21 సంవత్సరాలు, దానికి ఒక 20 లక్షలు మీరు బయటికి వెళ్ళి చదవాలంటే, లేదు ఇండియాలో ఉండి చదవాలన్నా కొన్ని మంచి జట్టులో చదవాలన్నా ఒక 20 లక్షలు అవుతుంది, లేదు గవర్నమెంట్ టీచింగ్ కాలేజీలో చదవాలన్నా మినిమం ఒక 5 lakhs 6 lakhs ఈ టోటల్ టైం పీరియడ్ ఖర్చు అవుతుంది. అంతా ఖర్చు పెట్టి 21 సంవత్సరాలు వెచ్చించి స్టార్టింగ్ ఉద్యోగం 20,000 30,000 జాయిన్ అవుతుంది. కానీ అలాంటి డబ్బు రోజుకి ఒక 1000 రూపాయలు అన్నది
ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇక్కడ 25 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారా? లేదు. ఏమన్నా చదివారా? లేదు. ఏమీ లేదు. జస్ట్ చిరిగిపోయిన గుడ్లు వేసుకొని ఏ మనస్సాక్షి లేకుండా రోడ్డు మీద కూర్చుంటే మీరే ఇచ్చి పోషిస్తారు. సో చాలా మందికి ఇది తెలియదు. ఎవరికైనా ఇప్పుడు మీకు కావాలంటే అడగండి. ఇప్పుడు అడుగుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఏమైనా ఫుడ్ ఇస్తానంటే వాళ్ళు తీసుకుంటారంటే జెన్యున్. పని ఇస్తాను, నువ్వు ఏమైనా పని చేయగలవా, నీకు ఏ పని వచ్చినా సరే ఆ పని నేను కల్పిస్తాను అంటే వాళ్ళు పని ఇస్తాను అంటే మిమ్మల్ని బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. డబ్బులు ఇవ్వడం, ఫుడ్ ఇస్తాను అంటే ఎవరైనా అని చెప్పి చాలా మంది చాలా దారుణంగా చెప్పే ఉన్నారు. వాళ్ళు అలా చేసింది ఎవరంటే మీరు. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, అన్యాయపు వలన వచ్చిన సిరిని స్నేహితులను సంపాదించుకునేందుకు వాళ్ళకి నిత్య నివాసం వస్తుంది అంట. ఏంటి నిత్య నివాసం అంటే? ఎలాంటి వారు అంటే నిజంగా దీనులైన వారు, నిజంగా మారు మనసు పొందిన వారు చాలా మంది ఉంటారు. ఎడ్యుకేషన్ లో వాళ్ళ చూడటానికి బాగానే ఉంటారు, కానీ వాళ్ళ పరిస్థితి అన్నది యాక్చువల్గా బాగుంది. మీకు ఇప్పుడు ఆన్లైన్ లో ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పలేదండి. తమిళనాడులో, ఆంధ్రలో తెగ డొనేషన్ చేస్తూ ఉంటారు. ఇంత డబ్బులు కట్టి తీసుకెళ్ళి డొనేట్ చేస్తూ ఉంటారు. 2 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు. సో యూట్యూబ్లో ఉంటాడు, చూడండి. సో చాలా క్రేజ్ ఉంది అబ్బాయి, కుర్రాడు. సో అంత యంగ్ పర్సన్ ఎలా సంపాదిస్తున్నాడు అంటే, ఈరోజు డబ్బులు సంపాదించడానికి మీరు ఏం ఉద్యోగం చేయక్కర్లేదు. రోజు జరిగే విషయాలన్నీ వీడియోలు తీసి ఇంట్రెస్టింగ్గా యూట్యూబ్లో పెట్టినా ఈరోజు చూడండి. ఏదైనా చిత్తశుద్ధితో చేసినప్పుడు డబ్బు అన్నది ఈజీగా వస్తుంది. సో అది తీసుకెళ్ళి అతను డొనేట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మళ్ళీ వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పంచుతూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఈ లోపు తనకు కావాల్సింది కొంచెం ఉంచుకుంటూ ఉంటాడు. సో ఇలా చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడగరు, చారిటీకి ఎవరిని డబ్బులు అడగరు. సో అతను మాత్రం మీరు తక్కువే కాదు, ఎక్కువ ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి ఒక టీం ఉంటుంది, చాలా యంగ్ పర్సన్, వాళ్ళకి ఒక టీం ఉంటుంది. ఎవరికి ఏం అవసరం ఉన్నది అన్నది ఆ టీం వెళ్ళి కొన్ని నెలల తరబడి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి, నిజంగా యాక్టింగ్ చేస్తున్నారా, వాళ్ళకి నిజంగా చదువు ఏమైనా కావాలా, ఎంతవరకు అవసరం ఉందని చెప్పి రీసెర్చ్ చేసి అప్పుడు డొనేషన్ ఏమైనా చేస్తారు. సో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు కాబట్టి, పోగొట్టుకున్నంత ఈజీ కాదు కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెప్తారు. ఏంటి స్నేహితులు, ఎలాంటి స్నేహితులను సంపాదించాలి? నిజమైన దేవుని సంబంధికులు లాంటి స్నేహితులను సంపాదించినప్పుడు. సో ఈ డొనేషన్ కూడా ఎలా చేయమంటున్నాడు అన్నది మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం వస్తే అసలు ఈ డొనేషన్ ఎలా చేయాలన్నది కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు స్నేహితులు సంపాదించుకోమంటున్నారు, ఓకే బాగా. సో ఎలా ఆ డొనేషన్ ఎలా చేయాలి? ఇప్పుడు మీకున్న తెలివితేటల వల్ల డబ్బులు అన్నవి సంపాదించారు, ఎలా సంపాదించాలి? స్నేహితులు మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇది హెచ్చరింపు అనుకోండి. చాలా మంది చేసేది అందరికీ తెలియాలి అని అనుకుంటారు, కానీ దేవుడు చాలా క్లియర్గా రాసి పొందుకొచ్చున్నారు. ఇక్కడ మీరు వారి మనుష్యులను కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీరులలోను చేయలాగిన నీ ముందర బోర ఊదింపునొద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటంటే టంకేసి చెప్పమంటున్నాడు ఆయన. చెప్పదు, వాళ్ళు ఫలము పొందుతున్నారు అది నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. సో ఎలా చేయాలండి? ఇలా ఇచ్చి ఇలా సెలవు చేయాలి, అంతేనా? చాలా ఈజీగా. నేను ఫస్ట్ మొదలు పెట్టిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, నేను నా చిన్నతనంలో ఆ విధంగా మోసపోయాను. కానీ ఈ రోజుల్లో ఒకరిని చూసి ఒకరు ఎంత
ఎంతో మంది మోసపోవట్లేదు అంటే నిజం కాదా? వాళ్ళు ఏదో ఇచ్చారు అంటే ఇక్కడే ఒక కామెంట్ ఉంటుంది ఏంటంటే, మీరు ఆ పని చేయలేరు అని ఎవరైనా చెప్పారు. ఓకే, మీరు చేయలేరు. 100 మంది కలిసి మీరు నిజంగా ఆ పని చేయలేకపోయినా సరే నువ్వు చేయగలవు 100 మంది సంకేతించారు అనుకోండి, నేను నిజంగా చేయగలనేమో అన్న ధైర్యం మీకు వచ్చేసి. సో అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే, యూట్యూబ్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. అవన్నీ నిజమే అనుకొని ఇలా చేయొచ్చు, ఎందుకు చేయకూడదు అని మీరు చేయడం మొదలు పెడతాం. ఎందుకు? కొంతమంది చేస్తున్నారు, నేను చేస్తాను. కానీ మీరు అసలు ఏదైనా పని చేసే ముందు ఎవరిని అడగాలి, ఎక్కడ పని పెట్టాలి అంటే ఈ గ్రంథం చదవాలి. చదివి దేవుని దగ్గర మొదలుపెట్టాలి. మొదలుపెట్టి ఆయన అడిగినప్పుడు మీకు ఏది తెలియకపోయినా మీ జీవితం ఎలా జీవించాలి అన్నది ప్రతి విషయం ఇందులో ఆయన పొందుపరుచుకుంటుంది. ఇది చదివి మీరు ఆయన దగ్గర కనిపెట్టి చేయమంటే చేయాలి. అలాంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, బాగా ఫేమస్, అందరికీ తెలిసిన ఆయన, భక్త్ సింగ్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇందాక దైవజనులు ప్రార్థన చేస్తూ చాలా మంది దైవజనులు ఈరోజు సువార్త చెప్పాలంటే నిజంగా భయపడతారు. సో ధైర్యంతో నింపండి అని చెప్పి ఆయన ప్రార్థన చేయడం తప్పలేదు. ఎందుకు? నీ సొంత నిర్ణయం మీద ఏదో బుక్ ఉంది కదా అని పట్టుకుని వెళ్ళిపోయావు సువార్త. దేవుడు నీకు చెప్పాడా అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పాడు. అలా చెబితే భక్త్ సింగ్ ఇప్పుడున్న పాకిస్తాన్లో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవడు రమ్మన్నాడు నిన్నని చెప్పి అక్కడ ఉన్న ముస్లిమ్స్ అడిగితే, నాకేం పని లేదు, నాకు మీతో పని లేదు, నేను మీ గురించి రాలేదు, నేనైతే నేను ఇక్కడికి రాలేదు, నాకు యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఇక్కడ వెళ్ళమని చెప్పాడు కాబట్టి ఆయన పని మీద నేను ఇక్కడికి వచ్చాను. ఈ కన్విక్షన్ తో చెప్పే దైవజనులు మీరు ఈరోజు చూస్తున్నారా? ఎందుకు ఆ కన్విక్షన్ లేదు అంటే సిరి అన్నది మధ్యలోకి వస్తాం. ఈ రోజు చాలా మందికి పరిస్థితి ఏంటంటే, పాస్టర్ అంటే ఆయన ఎంతో వాళ్ళని పిలిస్తే ఇదే అసలు పరిస్థితి ఎలా ఉండాలి, ఆయన ఎంత బాగా వాక్యం చెప్తారు, ఎంతమంది మనస్సులను ఆయన కదిలించగలరు, ఆయన మీద ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, ఎంత మారు మనసు పొందుతారు, ఎంతమంది జారిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి మన సంఘానికి వస్తారు. ఈ క్యాలిక్యులేషన్ కదా ఉండాలి. కానీ ఏ క్యాలిక్యులేషన్ ఉంది ఈ రోజుని? ఎంత డబ్బులు ఇవ్వాలి అన్న క్యాలిక్యులేషన్ పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే, నేను లాస్ట్ టైం చెప్పాను, సొలొమోను రాజు కంటే మీరు సంపాదించేది ఏమీ లేదు, కానీ దాని కోసమే అనుదినము అహర్నిశలు తాపత్రయం దానిలో. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన చూసుకుంటాడు అన్ని. స్నేహితులను ఇలా సంపాదించమని చెప్పాడు. ఎందుకు ఎవరు చూడకుండా సంపాదించమన్నాడు అంటే, ఎవరు చూడకుండా ఎందుకుమన్నాడు అంటే, ఇదంతా చెప్తే గంట సరిపోదు యాక్చువల్లీ ప్రసంగానికి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం చదవండి. అక్కడ కూడా ఒక ద్రాక్ష తోట యజమాని, ఇక్కడ మీరు పొద్దున మార్కెట్కి వెళ్తే లేబర్ పని చేసే వాళ్ళందరూ మార్నింగ్ అక్కడ గుమ్ముగూడు ఉంటారు. మీరు ఏ పనికి కావాలంటే ఆ పనికి తీసుకెళ్ళచ్చు. సో అలాగే అతను అక్కడికి వెళ్ళినప్పుడు పొద్దున్న 9ంటికి వెళ్తే అక్కడ ఒక అతను ఉంటే, నీకు ఒక దేనారం ఇస్తాను అంటే అతను తీసుకెళ్ళి పనిలో. మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి వస్తే, ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది, మీరు వెళ్ళాక డీటెయిల్గా చదవండి. మళ్ళీ మధ్యాహ్నం వస్తే మళ్ళీ ఒక అతను ఉంటే, ఏంటి ఇంతవరకు వెయిట్ చేస్తున్నాను, నాకు పని ఏం దొరకలేదు అంటే, సరే నా ద్రాక్ష తోటకి వచ్చేయండి, నాకు తోచినంత నేను ఇస్తాను అని చెప్తాడు. సరే మళ్ళీ 3ంటికి వెళ్తే మళ్ళీ ఒక అతను ఉంటాడు, 5ంటికి వెళ్తే మళ్ళీ ఒక అతను ఉంటాడు. సరే వాళ్ళని కూడా తీసుకెళ్ళి నాకు తోచినాక నీకు ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి, సాయంత్రం పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. పిలిచి ఒక దేనారం ఇస్తారు. ఆయన ఒక దేనారం ఇస్తానని చెప్పలేదు, తోచినంత ఇస్తాను అని చెప్పాడు. కానీ ఆయన మనసు మంచిది, ఇచ్చాడు ఒక దేనారం. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి కూడా ఒక దేనారం ఇచ్చాడు. పొద్దున్న నుంచి కష్టపడిన వాళ్ళకి కూడా ఒక దేనారం. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏం బయలుదేరుతుంది? దీని ముందు స్టోరీ ఏం చెప్పారు? దీని పైకి తప్పిపోయిన కుమారుల్లో పాపం చేసింది ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు అని అనుకుంటారు. కానీ తప్పిపోయిన కుమారుడు తప్పు చేసి ఆ తప్పుని ఎరిగి తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అన్న అసూయపడ్డాడు.
నేను నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటానంటే క్రోగిన మేక పిల్లను కూడా ఇవ్వో. అలాంటిది తప్పిపోయిన తమ్ముడు అంత దుబారా చేసి తిరిగి వస్తే క్రోగిన ఓడ కోసావని చెప్పి అడుగుతారు. ఇక్కడ పాపం చేసింది ఎవరు పాపిగా తయారయ్యారు అంటే, ఎవరైతే నేను పరలోకానికి వెళ్ళిపోతానో నాకు తిరుగులేదు, ఆడ అడుగుకున్నాడు, ఆడేంటి అసలు పరలోకానికి వెళ్ళేది, వాడికి అసలు ఎలాంటి ఎలిజిబిలిటీ కూడా లేదు అని ఎవరినైతే నువ్వు లాస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టుకుంటావో వాళ్ళే ఫస్ట్ ఉండే అవకాశం ఉంది అని దేవుడు అన్నింటిని బట్టి మీరు చెప్తున్నాడు. చాలా రూఢి. సో మీరు వెళ్ళిన తర్వాత అది చదవండి, మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాను. ఎవరైతే ముందనుకుంటారో వాళ్ళు ఆఖరి వచ్చు, ఎవరైతే ఆఖరి అనుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో ముందవచ్చు. ఇదంతా ఏదో కథలాగా ఉండొచ్చు, కానీ మీరు వెళ్ళి చదివినప్పుడు అది కథ కాదు, నిజంగా యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మీకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పుడు 8వ అధ్యాయం 8వ వాక్యం తర్వాత అదే లూకా సువార్తకి రండి, 16వ అధ్యాయం 8వ వచనం తర్వాత కిందకు వస్తే 9, 10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండు. సో దేవాది దేవుడు మీరు బైబిల్ అంతా చదువుతున్నప్పుడు చాలా సన్నివేశాల్లో ఇప్పుడు యోబు ఉన్నాడు. చాలా విచిత్రమైన విజ్డమ్ బుక్. యోబు అన్నది విజ్డమ్ బుక్ అంటారు. సో చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి, యోబు ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా పరలోకంలో జరిగిన సంభాషణ బట్టి యోబు మీదకి ఉగ్రత వచ్చింది. సో యోబుని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. చాలా సన్నివేశాల్లో దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మనల్ని టెస్ట్ చేస్తున్నారు. దీనికి మా అమ్మగారు చెప్తూ ఉంటారు, అసలు జోనా జోసెఫ్ బ్రదర్స్ అంటే చాలా పెద్ద బిజినెస్ చేశారు ముత్తాతలు. సో నాకు ఎప్పుడు వెనకాలకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు చేసిన స్కేల్ నాకు కనపడదు, కానీ వాళ్ళు సంపాదించిన డబ్బు కంటే. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అన్నది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో అప్పట్లో ఒక బ్రిటిష్ దొర దగ్గర ఏదో ఒక పావలా లాంటిది, అప్పట్లో చిలుకానీలు అర్థనాలు ఆనాలు ఉన్నాయి కాబట్టి మీరు ట్రాన్స్లేట్ చేసుకుంది. ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ పావలా కూడా తెలియకపోవచ్చు, రూపాయి మినిమం అయిపోయింది కాబట్టి. సో ఏదో మినిమం క్వాంటిటీ అని కూడా అలాంటి ₹10 ఏదో ట్రాన్సాక్షన్లో తేడా చేస్తే ఈయన మనసు ఒప్పక ఇలాంటి లేస్ తీసుకొని అందులో అది పట్టు పెట్టి నీట్గా తీసుకెళ్ళి ఆ దొరగారికి ఇచ్చినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడి చాలా మెచ్చుకొని, ఇక్కడ క్రైస్తవులకి చాలా అణిచివేత ఉంది కాబట్టి నేను మీకు డైరెక్ట్గా లండన్తో బిజినెస్ ఇప్పిస్తాను, మీరు నమ్మకంగా చేసుకోండి అని చెప్పి ఇచ్చిన బిజినెస్. సో మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం లేదు. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఆ రోజు జోసెఫ్ గారు సంపాదించిన సిరి నుంచి స్నేహితులను సంపాదించుకున్నట్టు. ఎందుకు? ఈ సంఘంలో ఎంతో మంది వచ్చి, ఎంతో మంది మారుమనసు పొంది, ఎంతో మంది బాప్తిసం పొంది, ఎంతో మంది వెనక్కి జారిపోయి, ఎంతో మంది మళ్ళీ తిరిగి వచ్చి, ఎంతో మంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన సంపాదించిన సిరితో ఆయన ఏం చేశాడు? స్నేహితులను సంపాదించారు. మీకు అర్థమవుతుందని చెప్పారు. జోసెఫ్ గారు అలా అన్నమాట జవదాటి ఎవరు కాదండి. మేబీ అందుకే జాన్ అండ్ జోసెఫ్ అంటే అప్పట్లో వాళ్ళకు ఉన్న అడ్రస్ అంటే గ్రామ్స్ అనేది, ఇప్పుడంటే ఈమెయిల్ సర్వీస్ని గ్రామ్స్ #1 అంటే చాలా విచిత్రం. అంటే అలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఉండేదా. కానీ అంత లైఫ్ స్టైల్లో కూడా జోనా గారు వాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా బిజినెస్లో పెట్టలేదు, అందరినీ గవర్నమెంట్ ఉద్యోగాలకే పంపారు. అంత డబ్బు ఉన్నప్పుడు ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే అసలు ఎక్కువ జీతమే కాదు, అయినా పంపించారు. అంటే ద డిసిప్లిన్ దే హ్యావ్ ఇన్ క్రైస్ట్ అన్నది మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి దేవాది దేవుడు ఎంత ఆశీర్వాదమైనా ఇవ్వచ్చు, కానీ ఆ సిరిని చూసి ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. దాన్ని చూసి మనం అతిశయపడి ఏవేవో ఊహించుకొని దేవుని వదిలేస్తే రేపన్న రోజు ధనవంతుల వలె చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నెక్స్ట్ వాక్యంలో చూస్తే, మీరు
పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల నీ సొంతమైనది నీకు ఎవడిచ్చును? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. అంటే పరుల సొమ్ములో మీరు న్యాయబద్ధంగా లేనప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్తాను చూడండి. మీరు ఎవరికో ఏదో 10 రూపాయలు ఇవ్వాల్సింది, మీకు రావాల్సిన డబ్బులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కూడా పరుల సొమ్ము. మీ డబ్బులు మీవి, మీకు రావాల్సిన డబ్బులు వేరే వాళ్ళ దృష్టిలో అవి పరుల సొమ్ము. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే పరుల సొమ్ము పట్ల నీతి నిబద్ధత లేకుండా వ్యవహరిస్తామో అదే రెప్లికేట్ అవుతుంది. ఇప్పుడు నేను చాలాసార్లు బీటెక్లో చదువుతున్నప్పుడు సెమినార్స్ తీసుకునేవాడిని. సో చాలా క్లియర్గా చెప్పేవాడిని. అజ్మల్ కసబ్ అన్నవాడు ముంబై టెర్రరిస్ట్కి మనకి ఫేమస్ బాయ్, యంగ్ బాయ్. అసలు అజ్మల్ కసబ్ ఎలా వచ్చాడు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి, పాకిస్తాన్లో వాళ్ళ నాన్నగారిని కొత్త బట్టలు అంటే ఆ కసబ్కి చాలా ఇష్టం. కొత్త బట్టలు కొనేవలేదని అడిగి మిలిటెంట్ ఆర్గనైజేషన్కి వెళ్తుంది. ఎందుకు? వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కొత్త బట్టలు, నీకు కావాల్సినవి తీసుకో అని చెప్పి కొత్త బట్టలు ఇచ్చి లేనిపోని అన్ని ఉసుగొలిపి. సో నేను చదువుకునేటప్పుడు, నేను ఎప్పుడు చదువుకున్నా సరే ఎగ్జామ్స్ వస్తే మినిమం ఒక 5-10 మంది వచ్చేవారు. నాకు చెప్పండి అంటే నేను చెప్తా ఉండేవాడు. ఎందుకు మనం నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి ఎందుకు తెలియజెప్పాలి? ఇప్పుడు చాలా మంది మనం బయట అడగచ్చు, నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, అయితే ఏంటి గొప్ప, నువ్వు అందరికీ సువార్త చెప్పాలా అంటే చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, ఇప్పుడు అదే అజ్మల్ కసబ్ నాకే క్లాస్మేట్ అనుకోండి, అదే విషయం నాకు కూడా తెలుసు అనుకోండి. నేను ఆ క్లాస్మేట్స్ అందరినీ పిలిచి వీడికి నిజంగా చాలా బట్టలంటే ఇష్టం అంటారా, సో వీడికి డబ్బులు లేవు, మనందరం తలో 10 రూపాయలు వేసి ఒక టీషర్ట్ కొనిద్దాం అని అంటే, అలా ఎవరైనా టీషర్ట్ కొనిచ్చుంటే అజ్మల్ కసబ్ ఈరోజు ఇండియాకి వచ్చి ఉండేవాడు. మీరు అంటే చారిటీ అంటే ఏదేదో చేసేయక్కర్లేదు, లక్షల కోట్లలో ఏమి చేయక్కర్లేదు. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు మారు మనసు పొందిన అనుభవం షేర్ చేసి అది కన్విక్షన్తో ఉండాలి. ఏదో చదివి చెప్తే ఎవరికి చెప్తారు? చదివి చెప్పినప్పుడు సువార్త ఎలా ఉంటుందంటే, నేను అదే నాకు ఎగ్జాంపుల్ చెప్పాను. భక్త్ సింగ్ గారు వేయాల్సిన వేషాలన్నీ వేశారు. ఆయన వాళ్ళ మదర్ ఫాదర్ వెళ్ళొద్దు అంటే, లేదు లేదు నేను అందరిలాగా క్రైస్తవుడిగా మారను అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడికి యూకే వెళ్ళిన కొన్ని రోజులకే సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడండి, ఏంటి, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు నాకు కావాలి అని ఇంటికి ఉత్తరం రాస్తాం, కొన్ని రోజుల్లో అది సరిపోదు 5000 రాస్తావు చూడు అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు బయోగ్రఫీలో చదివినప్పుడు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆయన అన్నారంట, ఎందుకు అలాంటి అవసరం ఉంటుంది, నాకు ఈ 1000 రూపాయల్లోనే మిగిలిపోతున్నాయి కదా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత 5000 కాదు కదా, 5000 సరిపడలేదంట ఆయన మొదలుపెట్టారు. ఏంటి, అక్కడ ఉన్న వ్యసనాలు అలవాట్లు నేర్చుకున్నాడు. పబ్లిక్ వెళ్ళడం కానీ, లేదంటే అక్కడ ఉన్న విస్కీ తాగడం ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళు రాయలేదు కానీ ఆయన డైరెక్ట్గా ఉంటుంది అక్కడ. సో అలా రాసినప్పుడు మీకు బేసిక్గా సిక్ అన్న వాళ్ళు జుట్టు కత్తిరించరు, ఈయన ఒక అడుగు దానికి కూడా ముందుకు వెళ్ళి జుట్టు కూడా కత్తిరిస్తారంటే మీరు ఆలోచన. ఇవన్నీ చేసిన ఆయనకి ఆఖరికి కెనడా వెళ్తున్నప్పుడు ఓడలో సరేనా అందరి దేవుడు ప్రార్థనలకి వెళ్ళాం కదా, సరే ఈ మతం అయితే ఏముంది, క్రైస్తవులు అయితే ఏముంది అని మోకరిస్తే దేవుడు అక్కడ ఆయన పట్టుకున్నాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రీచర్ అని చెప్పొచ్చు సౌత్ ఇండియాలో. ఆయన చేసిన సేవ నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అది చదువుతూ ఉంటే మనసు పులకరిస్తూ ఉంటుంది అనమాట. దేవాది దేవుడు ఎంత మంచి దైవజనుడిని అలాంటి అనుభవం నుంచి తీసుకొచ్చాడా అంటే, మన జీవితంలో జరిగే పరిస్థితుల్లో చాలాసార్లు మనం ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకోవచ్చు, కానీ అవన్నీ ఒకందుకు కారణాలు అన్నది ఇక్కడ దేవాలయం దేవుడు చెప్తున్నాడు ఆయన జీవితంలో. హైదరాబాద్లో ఎంతో మంది ఆయన్ని ఇక్కడ కట్టండి సంఘం అంటే ఆయన ఒప్పుకోలేదు. హైదరాబాద్లో సంఘం వదిలేండి, ఆయన బార్బర్ షాప్కి వెళ్ళడానికే దేవాలయ దేవుడికి ప్రేయర్ చేసి అనుభవం అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీరు బార్బర్ షాప్కి వెళ్ళాలి అంటే, సెలూన్కి వెళ్ళాలంటే అమ్ములు వెళ్ళిపోతారు. దానికి మరీ ప్రార్థన చేసుకుని వెళ్ళే అంత ఎవరు ఉండరు. బేసిక్ బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. కానీ ఈరోజు సెలూన్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను,
దేవా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన అడిగి అలా అడిగితే దేవుడు కూడా విచిత్రంగా ఈ రోజు వద్దాను, ఈ రోజు వద్దంటే ఆయన మరో రోజు కల్పిస్తే అక్కడికి వెళ్తే ఆ రోజు కటింగ్ చేసిన ఆయన వాళ్ళు. ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి. ఎప్పుడైతే దేవాది దేవుడు మీతో మాట్లాడతాడో ఆ అనుభవం మీరు నలుగురికి షేర్ చేసినప్పుడు ఏమవుతుంది? సంఘం పదింతలు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఏమీ చేయక్కర్లేదండి. మీరు లక్షలు సంపాదించక్కర్లేదు, లక్షలు డొనేట్ చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. మొన్న ఫేస్బుక్లో ఫోటో ఉంది, ఆఫ్రికన్ నేషన్లో రోడ్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ పక్కన ఫుట్పాత్ మీద ఒక పాస్టర్ నుంచి ఉన్నాడు, 10 మంది సంఘస్థులు కూర్చొని ఆరాధన చేస్తారు. ఇట్స్ అ చర్చ్. సో ఇక్కడ చర్చికి కావాల్సింది ఏంటంటే వచ్చే మనుషులు మనస్సు మారిందా లేదా, మారు మనస్సు పొందారా లేదా. అంతేగాని ఇక్కడ ఉన్న లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ తర్వాత విషయం, ఉంటే మంచిదే, కాదు నేనేమంటలేదు. కానీ మోసపోకండి. యూట్యూబ్ వీడియోలు కానీ ఇంకేదో చూసి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను కూడా ఇలా చేస్తాను అని మీరు ఇప్పుడు అనుకో. చాలా ఈజీగా జారిపోతూ ఉంటారు. సో ఆ తర్వాత వచనంకి వెళ్తే 15వ వచనం చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఆ పైన చూడండి 14వ వచనం చూస్తే, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనని అపహసించుచుండగా ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవునికి దృష్టికి అసహ్యం. చాలా క్లియర్గా చెప్తాడండి. ఇది మన జీవితంలో చాలా మంది జీవిత చరిత్ర చెప్పుకోవచ్చు. ఒక మాట, మనుష్యుల అందరిలో మీరు చాలా గొప్పవారు అని మీరు చూపించవచ్చు, కానీ మీ మనస్సులో ఎరిగిన వారు ఎవరు? దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? అప్పుడు పరిసయ్యులు లాని ఫాలో అవ్వడాన్ని ఇంపార్టెంట్ గా పెట్టుకున్నారు, కానీ దేవుడు ఎదురుగా ఉంటే గుర్తుపట్టలేకపోతే